హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో కారపొడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మనకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. మనం ఇప్పుడు ఎండుమిరపకాయలని ధనియాలని వేయించుకోకుండానే మిక్సీ పట్టేసుకోవాలి. అవి మిక్సీ పట్టుకున్నప్పుడు మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను చూపించిస్తున్నట్టు ఇక్కడ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత, నూనె అనేది మనకి ఎక్కువే పడుతుంది. నూనె కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత అందులోనే మనం ఇందాక మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకుని మనకి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకు వేగుతున్నప్పుడే మనకి వాసన వస్తుంది, అవి కమ్మటి వాసన వస్తుంది మనకి. అప్పుడు తయారైపోయింది అనేది, అప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కమ్మటి వాసన వచ్చినంతసేపు వేపుకోవాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.